సో ఫ్రెండ్స్, ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు శ్రీ చిల్లర శివకుమార్ గారు ఉన్నారు. వృత్తిరీత్యా ఆయన జీవిత బీమా సంస్థలో వికాసాధికారిగా పనిచేస్తున్నారు. అంటే డెవలప్మెంట్ ఆఫీసర్‌గా అండ్ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎంతో మంది జీవితాలలో మార్పును తీసుకువచ్చి వారి వికాసానికి తోడ్పడ్డారు. వీరి తండ్రి గారు చిల్లర కృష్ణమూర్తి గారు అభినవ దూర్జటి బిరుదాంకితులు అండ్ శివామృత లహరి మొదలగు శతకాలు వ్రాసిన గొప్ప కవి మరియు శివభక్తులు. తండ్రి గారి నుండి ప్రేరణ పొంది శివకుమార్ గారు కూడా తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్నారు. ఎన్నో కవితలు, కథలు, సుభాషితాలు ఆయన కలం నుండి జాలువారాయి. ప్రతిలిపి వారి చేత గోల్డెన్ బ్యాడ్జ్ పొందిన రచయిత. కుటుంబ కథలు, మానవ సంబంధాలు, మోటివేషనల్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మొదలైన జాన్రాల్లో కథలు రాయటంలో సిద్ధహస్తులు. నాణానికి మూడో వైపు, వారసుడు, స్వేచ్ఛ, అత్తలేని కోడలు, దత్తత, సాహసి, మూల్యం, పూల పల్లకి, ఎడారిలో వసంతం, మేరు పర్వతం, బంధం, రుధిర తర్పణం, నానా ఐ లవ్ యూ, శోధన, ప్రతీకారం, చంద్రలేఖ మొదలగు కథలు. దాక్కో మేక దాక్కో అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డైలీ సీరియల్ కూడా రాశారు. ప్రతిలిపి సూపర్ రైటర్‌గా కూడా అవార్డ్ సాధించారు. అంతర్జాతీయ వేదికలైన వాట్స్ అంటే వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ నుండి తెలుగు కవితలకు ప్రత్యేక బహుమతులను కూడా అందుకున్నారు. సో, శివకుమార్ గారితో మనము అంటే మోటివేషనల్ స్పీకర్ ఎందుకయ్యారు? అంతే కాకుండా ఆయన ఒక మంచి స్టోరీ టెల్లర్ ఎందుకయ్యారు? ఎలా అయ్యారు? ఆ స్టోరీ టెల్లింగ్ యొక్క ఇంపార్టెన్స్, అలాగే మోటివేషనల్ మెసేజెస్ వల్ల మిగతా వాళ్ళని ఎలా ప్రేరేపిస్తున్నారు? ఎలా ప్రేరణ ఇస్తున్నారు? అనే విషయాలు మాట్లాడుకునే ముందు మనము చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం ఎప్పటిలాగానే. సో, శివకుమార్ గారు, నేను నాకు తోచిన కొన్ని పదాలు చెప్తానండి. మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీకు మైండ్‌లో వస్తే అది షేర్ చేయండి ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే చెప్పండి, నేను స్టార్ట్ చేస్తా. రెడీ సార్. ఓకే అండి. సో, ఫస్ట్ పదం వచ్చేసి లీడర్‌షిప్ అండి. నాయకత్వం. లీడర్‌షిప్ అంటే సమర్థత, సామర్థ్యం, సమర్థవంతంగా మన టీమ్‌ని నడిపించగలగాలి. మన కలలను పండించుకోగలగాలి. దట్ ఈస్ లీడర్‌షిప్. ప్రేరణ, ఇన్‌స్పిరేషన్. ఇన్‌స్పిరేషన్ అంటే మనల్ని ముందుకు తోసేటువంటి శక్తి, నడిపించే శక్తి, చోదన శక్తి అన్నమాట. హుహు. అచ్చా. సక్సెస్. సక్సెస్ అంటే విజయం. విజయం అంటే ఎన్ని అపజయాలు మనకు ఎదురైనా గానీ జీవితంలో మనం అనుకున్నది సాధించుకోవడమే విజయం. స్టోరీ, కథ. కథ అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటిది స్టోరీ. ఇట్ విల్ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ సో మెనీ పీపుల్. హుహు. సాంగ్, పాట. పాట అంటే మనసుకు రెక్కలు తొడిగేది. మనల్ని ఆస్వాదించేలా చేసేటువంటిది పాట. సూపర్. పుస్తకం. పుస్తకం అంటే నాకు ప్రియమైన నేస్తం. గ్రహాంతర వాసులు. గ్రహాంతర వాసులు అంటే వాళ్ళకు మనం, మనకు వాళ్ళు. వాళ్ళకి మనం గ్రహాంతర వాసులు, మనకు గ్రహాంతర. అంతే. ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. నెక్స్ట్ మూవీ అండి. సినిమా. సినిమా అంటే ఒక 3 గంటల సమయంలో నవరసాలు పండించి మనల్ని భావోద్వేగాలకు గురి చేసేటువంటి సాధనం. జీవితం, లైఫ్. లైఫ్ వన్ టైమ్ ఆపర్చునిటీ. ఒక్కసారి అరుదుగా దొరికే అవకాశం. నైస్. ఉపయోగించుకోవాలి. చివరిగా భవిష్యత్తు, ఫ్యూచర్. భవిష్యత్ అంటే ఒక ఆశ. భయపడే వాళ్ళకి ఆందోళన. సూపర్ సార్. జీవితం మీద ఆశ పెంచుకునే వాడికి ఆశ. వెరీ గుడ్. వెరీ గుడ్. నాకు మీ రెస్పాన్సెస్ అన్నీ గూడా చాలా బాగా నచ్చాయి. అండ్ మీరు ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నేను ఇక ఆడియన్స్‌ని వెల్కమ్ చేశాను. సో, హలో, థాంక్ యూ. హాయ్, ఆదాబ్, నమస్తే. సో, ఫ్రెండ్స్, టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. నాకొక న్యూస్ ఉంది.
మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు మొన్న జనవరి 26థ్ రోజు టీజీవీ కన్నడలో కూడా లాంచ్ చేశామండి. ఇది మన ఫోర్త్ పాడ్‌కాస్ట్ ఓవరాల్‌గా అండ్ అఫీషియల్‌గా మనము వరల్డ్స్ ఓన్లీ క్వాడ్రిలింగ్వల్ పాడ్‌కాస్ట్ జాబితాలో చేరాము. అంతే కాకుండా ది గైడింగ్ వాయిస్ ఇంగ్లీష్ గ్లోబల్లీ టాప్ 2.5% చేరిందండి. సో, ఇంతవరకు ఈ ప్లాట్‌ఫార్మ్‌కి మీరిచ్చే మద్దతు, సపోర్ట్ ఎంతగానో ఇంపార్టెంట్. అండ్ దానివల్లే ఇక్కడికి చేరుకున్నాము. అండ్ ఇంకా మీరు ఇలానే మీ యొక్క సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మీరు ఈ ఎంకరేజ్ చేస్తున్నందుకు, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ప్లాట్‌ఫార్మ్ గురించి షేర్ చేస్తున్నందుకు, అంతేకాకుండా మంచి మంచి గెస్ట్‌లని కల్పిస్తున్నందుకు. సో, అందరికీ ఒకసారి థాంక్స్ చెప్దామనుకుంటున్నాను. సో, ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే కోచ్‌లు, ఇంకా అన్‌సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల, అన్ని రంగాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. అండ్ కెరియర్ అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ అంశాలు కూడా అంశాలను కూడా చర్చిస్తాం. అప్పుడప్పుడు టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిలేటెడ్ టాపిక్స్ కూడా కవర్ చేస్తాము. అండ్ టీజీవీ ఇంతకుముందు చెప్పినట్టు హిందీ, ఇంగ్లీష్, కన్నడ మిగతా 3 భాషల్లో కూడా ఉంది. అండ్ ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి. అండ్ ఇవాళ టాపిక్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అండ్ మోటివేషనల్ స్పీకర్‌గా మన శివకుమార్ గారు ఎంతో మందిని ప్రేరేపిస్తున్నారు. ఎంతో మందికి ప్రేరణ ఇస్తున్నారు. సో, ఆయన స్టోరీ మనం తెలుసుకుందాం. బట్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్‌ని యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి. లేదు మీరు ఈ ఎపిసోడ్ ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో గనుక వింటున్నట్టయితే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదంటే మీకు ఆన్సర్ చెప్పాలనుకుంటే నన్ను ఎక్కడైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో నవీన్ సామ్లా అని సెర్చ్ చేసి అక్కడ పింగ్ చేయండి. నేను హ్యాపీ ఫీల్ అవుతాను మీరు ఒకవేళ ఆన్సర్ చేస్తే. ఓకే. సో, క్వెషన్ వచ్చేసి ఉన్న చోటే ఉంటుంది. వేళాపాల చెప్తుంది. ఏమిటది? రిపీట్ చేస్తున్నాను. ఉన్న చోటే ఉంటుంది. వేళాపాల చెప్తుంది. ఏమిటది? చూద్దాం ఎవరు గెస్ చేస్తారో. అండ్ శివకుమార్ గారు నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు సార్. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్. ఎలా ఉన్నారు? సూపర్. నాకు అగైన్ రవిభూషణ్ గారుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన యాహ్! మంచి మంచి వ్యక్తులు మీలాంటి ఆణిముత్యాల్ని మా ప్లాట్‌ఫార్మ్‌కి పరిచయం చేస్తున్నారు. అండ్ చాలా విషయాలు చెప్పారు. అందుకే నేను ఇంకా సెకండ్ థాట్ లేకుండా నేను మిమ్మల్ని రీచ్ ఔట్ అయ్యాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాంక్ అమూల్యమైన యూ సార్. సమయాన్ని థాంక్ యూ. కేటాయిస్తున్నందుకు థాంక్స్ రవిభూషణ్ అండి. గారికి గూడా థాంక్స్. రైట్. చెప్పండి, మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు. యాహ్! సో, ప్లెజర్ ఈస్ మైన్ అండి. సో, మనము స్టార్ట్ చేద్దాం సార్ ఈ కన్వర్జేషన్. ఫస్ట్ ఏంటంటే మీ సక్సెస్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీ ఎంటైర్ లైఫ్‌లో, కెరియర్‌లో ఏ విధంగా అయినా చూసుకుంటే టాప్ 3 సక్సెస్ మంత్ర ఏంటసలు 3? మీ విజయానికి దోహదపడిన 3 అంశాలేంటి? 3 అంశాలేంటంటే, ఫస్ట్ మా నాన్నగారు. హుహు. మై ఫాదర్ హి వాస్ ఎ పోయెట్. హి ఈస్ నో మోర్ నౌ. బట్ హి వాస్ ఎ పోయెట్. ఆయన ఒక ప్రభుత్వాధికారిగా కూడా పనిచేస్తూ ఉండేవారు. హి వాస్ ఎ పోయెట్, అస్ట్రాలజర్, డ్రామా ఆర్టిస్ట్, యాక్టర్, సాంగ్ రైటర్, అన్ని రకాల ప్రతిభ ఉన్న మనిషి. ఆయన తెలుగు సాహిత్యం అంటే చాలా అభిలాష. ఆ ఇంటి నిండా పుస్తకాలుండేవి. సో, ఐ హుహు. యూజ్డ్ టు రీడ్ బుక్స్ బికాస్ మా ఫాదర్ నుంచి నేర్చుకున్నదేంటంటే, ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా కనపడాలి అందరికి. ఎందుకంటే, హి వాస్ ఎ మోస్ట్ సాట్ ఆఫ్టర్ మ్యాన్. అందరూ ఆయన కోసం ఎదురు చూసేవారు. ముఖ్యమంత్రుల దగ్గర కూడా పీఆర్ఓగా కూడా పనిచేశారు. సో, నేను కొంచెం ప్రత్యేకతగా కనపడాలని ఒక మనసులో ఆకాంక్ష ఉంది. ఫస్ట్ మై ఫాదర్ వాస్ మై రోల్ మోడల్. హుహు. తర్వాతేంటంటే బుక్ రీడింగ్. బుక్ హ్మ్. రీడింగ్‌తో నేను మంచి మంచి పుస్తకాలు చదివాను. పురాణాలు, ఇతిహాసాలు, నావెల్స్, జానపద సాహిత్యం, కవిత్వం అన్నీ చదివేటప్పటికి నాకు కూడా ఏదన్నా చేయాలి అనే ఒక తపన మొదలైంది. సో, బుక్ రీడింగు, మై ఫాదరు, తర్వాత నాలో ఉండే జిజ్ఞాస, కుతూహలం ఇవి నన్ను ముందుకు హుహు. వెళ్ళేలా చేసాయి. నైస్ అండి. సో, క్యూరియాసిటీ అనేది ఇవాళ రేపైతే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయింది. కొన్ని కార్పొరేట్స్ అయితే దట్స్ క్యూరియాసిటీ రైట్. కోషెంట్ మీద కొన్ని క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. సో, అండ్ యెస్. మీ స్టోరీ చదివిన తర్వాత కూడా అర్థమైపోయింది. అంటే ఎంత క్యూరియాసిటీ ఉంటే మీరు అంతకనం లిటరేచర్ యాహ్! చదవడము, ప్లస్ మీ అంతలు మీరు రాయడం అనేది చేసుంటారని చాలా గర్వంగా ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ మనము కథల గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ స్టోరీ యాహ్! టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు కార్పొరేట్‌లో గూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని జాబ్ డిస్క్రిప్షన్‌లలో
ఇస్తున్నారు. ఏమని అంటే స్టోరీ టెల్లింగ్ స్కిల్ ఈస్ ఎ మస్ట్ హావ్ కొంతమంది ఎగ్జిక్యూటివ్స్‌కి. సో, ఆ విధంగా స్టోరీ టెల్లింగ్ యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగిపోతుంది. అయితే మనకి ఈ స్టోరీ టెల్లింగ్ మీద ఫస్ట్ టైమ్ ఈ తెలుగులో ఎపిసోడ్ చేయడం. నేను ఇంగ్లీష్‌లో చాలామంది ఎక్స్‌పర్ట్స్‌ని పిలిచి మాట్లాడాను. సో, మనం బేసిక్స్ మాట్లాడదాం సార్. ఫస్ట్ మీరు సాధారణంగా ఈ స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యాహ్! మనము చిన్నప్పటి నుంచి అమ్మ ఒడిలో ఉన్నప్పటి నుంచి స్టోరీ వింటూనే ఉన్నాం. కథలు వింటూనే ఉన్నాం. అమ్మ గాని, గురువులు గాని, ఫ్రెండ్స్ కానీ రకరకాల కథలు రామాయణం, మహాభారతం ఇలాంటివి గాకుండా చాలా జాలి జో జోలపాట పాడేటప్పుడు కూడా కొన్ని కథలు చెప్పి నిద్రపుచ్చడం అనేది చూస్తున్నాం. స్టోరీ అనేది మన మనిషికి ఇంబైబ్ అయిపోయిందనమాట. సో, ఇఫ్ టెల్లింగ్ ఈజ్ నాట్ స్టోరీ టెల్లింగ్. జస్ట్ టెల్లింగ్ అంటే అది మనసుకు హత్తుకోదు. సో, ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. స్టోరీ టెల్లింగ్ అనేది వెరీ, వెరీ పవర్‌ఫుల్. ఈవెన్ ఇన్ సేల్స్‌లో కూడా మనం చూస్తుంటాం కదా! లాజిక్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వీటిలతో ఎవరు కనెక్ట్ గారు. దే విల్ కనెక్ట్ విత్ ఎమోషన్. అందుకనే మనకి అడ్వర్టైజ్‌మెంట్‌లో అవి చూస్తుంటాం. చిన్న స్టోరీ నుంచి వాళ్ళు ప్రొడక్ట్‌ని ఆహ్, ప్రొజెక్ట్ చేస్తుంటారు. కాబట్టి స్టోరీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు ఎంతమందికి లెక్కలు ఇష్టం ఉంటుంది? అసలు లెక్కలు ఇష్టం ఉన్నవాళ్ళు 5% 10%. అదే మన స్టోరీ ఎంతమందికి ఇష్టం అంటే అందరి చేతిలో. సో, స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి కూడా దే షుడ్ లెర్న్. ఏదన్నా పిల్లలకి పాఠాలు చెప్పినా గాని దాని స్టోరీ రూపంలో చెప్తే అది బాగా హత్తుకుంటుంది, గుర్తుండిపోతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని నేను నమ్ముతాను. అంటే చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు గూడా కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. అండ్ అవి ఎంతలా చెప్పేవాళ్ళంటే, ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోయి, మనము ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి, వాటిలో క్యారెక్టర్‌లో కూడా ఇన్సర్ట్ అయిపోయేవాళ్ళం. అది. మిక్స్ అయిపోయి చేసేవాళ్ళం. సో, అది ఇప్పుడు మళ్ళీ దాని యొక్క ప్రాముఖ్యత అనేది పెరిగిపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఇప్పుడు అంటే ప్రేరణ కోసం అంటే ఇప్పుడు ఈ స్టోరీ టెల్లింగ్ అనేది జనరల్‌గా మోటివేషన్ కానీ, లేకపోతే ఇన్‌స్పిరేషన్ ఇవ్వడానికి దోహదపడుతుందని జెప్పేసి మీరు ఎప్పుడు గ్రహించారసలు? నేను సిక్స్త్ క్లాస్‌లో జనరల్‌గా నేను స్టోరీ రీడర్ కాబట్టి, వొరేషియస్ రీడర్ కాబట్టి నాకు స్టోరీస్ అని ఇంట్రెస్టే. కానీ స్టోరీతో ఒక మనిషిని ప్రభావితం చేయగలము అనేది మటుకు ఒక సిక్స్త్ క్లాస్‌లో మా సోషల్ టీచర్ ఒకాయన 'జూలియస్ సీజర్' నాటకం గురించి చెప్తా ఉన్నారు. చెప్తుంటే ఆయన చెప్పడం ఎలా విధానం ఉండిందంటే, అసలు నేను ఆ పార్లమెంట్‌లోకి వెళ్లి రోమ్ పార్లమెంట్‌లో నేను ఉన్నానా అన్నట్టుగా అంత లీనమైపోయానన్నమాట. చాలా ప్రభావితం చేసింది. జూలియస్ సీజర్ పాత్ర గాని, యాంటోనీ పాత్ర, మార్క్ యాంటోనీ పాత్ర గాని, ఆ రోజు సభ ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసిన తీరు గాని చాలా ప్రభావితం చేసింది. దాంతోటి నేను మార్క్ యాంటోనీ, జూలియస్ సీజర్ ఏకపాత్రాభినయాలు కూడా ప్రాక్టీస్ చేశాను. సో, అట్లా నా మనసులో ఇంప్రింట్ అయిపోయిందన్నమాట. దాంతోటి నాకు తెలిసింది. స్టోరీ టెల్లింగ్ ఈస్ ఎ పవర్‌ఫుల్ టూల్. దాంతోటి ప్రేరేపించొచ్చు జనాల్ని. ముందుకు తొయ్యవచ్చు అనేది తెలిసింది. యాక్చువల్‌గా నాకు మీరు చెప్పిన తర్వాత ఏం గుర్తొచ్చిందంటే, మా స్కూల్ ప్రిన్సిపల్ గారు మాకు ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు. మాది శ్రీ అరబిందో హై స్కూల్ జనగాంలో. అయితే ఆయన మన 'హాండ్ ఆఫ్ బాస్కర్‌విల్' అని చెప్పేసి మీరు వినుంటారు. నాన్ డీటెయిల్ ఒకటుంటుంది. 'హాండ్ ఆఫ్ బాస్కర్‌విల్' ఇప్పుడు దాంట్లో ఆ డిటెక్టివ్ ఉంటారు గదా! ఆ డిటెక్టివ్ యొక్క స్టోరీ ఆయన ఆ నరేషన్ ఇప్పటికి మాకు గుర్తుండిపోయిందసలు. అంటే ద వే హి నరేటెడ్ అంటే ఆ డిటెక్టివ్ వెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు ఆ క్రైమ్‌ని. ఆ ప్లేస్‌లో 3 మినిట్స్ అక్కడ ఉంటాడు. అతను స్మోక్ చేస్తూ ఉంటే యాష్ డ్రాప్ అయిపోతుంది. అట్లా మమ్మల్ని ఆ క్యారెక్టర్‌లోకి తీసుకెళ్ళిపోయి చెప్పేవాళ్ళన్నట్టు. మేము ఎప్పుడెప్పుడు ఆయన క్లాస్ ఉంటుందా అని చెప్పేసి వెయిట్ చేసేది. సో, యాహ్! మీతో రిలేట్ చేసుకోగలుగుతున్నాను. యెస్. యెస్. ఇట్స్ ఎ పవర్‌ఫుల్ మీడియం స్టోరీ టెల్లింగ్. యాహ్! యాహ్! సో, మీరిప్పుడు మీ స్టోరీస్‌ని ఎలా క్రాఫ్ట్ చేస్తున్నారు? సో దట్ అంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్‌ని మీట్ అవుతున్నారు కదా! సో, వాళ్ళని ఇన్‌స్పైర్ చేయడానికి రైట్ జనరల్‌గా మీ అప్రోచ్ ఏంటి స్టోరీ టెల్లింగ్‌కి? అంటే మీరు యూ మీన్ రైటింగ్ అప్పుడా? లేకపోతే మోటివేషన్ అప్పుడా? స్పీచెస్. మోటివేషన్ అంటే 2 చెప్పండి. ఫస్ట్ రైటింగ్ అప్పుడు, తర్వాత మామూలుగా మీరు మోటివేషనల్ హ్మ్. స్పీచెస్ కూడా ఇస్తుంటారు కదా! దాని గురించి. రైటింగ్ అప్పుడేంటంటే మోస్ట్‌లీ హ్మ్. మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు, మనం చదివినటువంటి విషయాలు. హ్మ్. సో, అబ్జర్వేషన్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎ రైటర్. యాహ్! సో, మనము ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎవరన్నా ఓ పేపర్‌లో వార్తొచ్చిందనుకోండి. హ్మ్. ఆ వార్తలో మనకి ఇన్‌స్పైరింగ్ సంఘటన ఏమన్నా ఉందా?
ఆ! అంటే మనిషిని ప్రేరేపించగల సంఘటన ఉందా? మామూలు క్రైమ్ న్యూస్‌లు అవి కాకుండా, ఒక ఓకే. మనిషి రాగ్స్ టు రిచెస్, చిన్న దాని నుంచి పైకి ఎలా వచ్చాడు? అపజయాలను ఎట్లా ఎదుర్కొన్నాడు? ఇలాంటివి మనకి చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. హ్మ్. వీటిల్ని నేను సబ్జెక్ట్‌గా తీసుకుంటా. ఎందుకంటే ఈ రోజుల్లో యువత కూడా చాలా మంది చిన్న ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయినా, లేకపోతే ఏదైనా చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయినా గాని కుంగిపోతుంటారు. యాహ్! దాంతోటి ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివన్నీ చూసినప్పుడు నేను కొన్ని కథలు వాళ్ళని ప్రేరేపించడానికి రాస్తుంటా. అలాంటి రాసిన దానిలోనే 'వారసుడు' అనే ఒక కథ ఉంది. అది ఈనాడు సండే మ్యాగజైన్‌లో కూడా ప్రచురించబడింది. 'వారసుడు' అని. అది చాలా మోటివేటింగ్ స్టోరీ. ఒక అబ్బాయి షల్ ఐ నారేట్ దట్ స్టోరీ ఇన్ ఎ నట్‌షెల్? యాహ్! యాహ్! చెప్పండి సార్. యాహ్! అది ఒక అతను ఆహ్, ఐఐటీ చేద్దాము అని ప్రిపేర్ అవుతుంటాడు. ఇంటర్మీడియేట్‌లో మంచి కాలేజ్‌లో చదువుకుంటాడు. ఓకే. తీరా ఎగ్జామ్స్ టైమ్ ముందు ఇంటికెళ్ళేటప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉంటాడు. సో, ఆహ్, ఏముండదు. ఫాదర్ వాస్ ఎ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అన్నమాట. హ్మ్. హి లాస్ట్ ఎవ్రీథింగ్. సో, ఇంట్లో చుట్టాలు, బంధువులు వాళ్ళంతా ఏమంటారంటే, "ఈయనకేం లేదు. వి కాంట్ హెల్ప్ యూ. మీరు వెకేట్ చేసి ఎళ్ళిపోవాల్సిందే. ఇల్లు కూడా జప్తులో ఉంది" అని చెప్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా మామూలు హౌస్ వైఫ్. ఆమెకేమి తెలీదు. ఎలాగా ఇప్పుడు మేమెట్లెళ్ళాలండి? మీరు ఆదుకోవాలి. మా పిల్లోడు చదువుకుంటున్నాడు అంటే గూడా వాళ్ళంటారు, మీది మీరు చూసుకోండి తోవ. హ్మ్. అప్పుడు వాళ్ళిద్దరూ బయటికెళ్ళిపోతారు. ఆ 10 రోజులయిన తర్వాత వాళ్ళిద్దరూ బయటికెళ్ళిపోతుంటే ఎక్కడికెళ్తారో ఏంటి అని అందరూ చూస్తుంటారు. వాళ్ళ ఆహా! పనామె అంటుంది, "అమ్మ మీరు ఇన్ని రోజులు మాకు పెట్టారు గదా! మా ఇంట్లో ఉండండమ్మా కొన్ని రోజులు" అని పనామె తీసుకెళ్తది. అప్పుడు ఆ! వీళ్ళకి కళ్ళ నీళ్లొచ్చేస్తాయి. సో, తర్వాతేమవుతుందంటే ఈ పిల్లోడితో చెప్తుంది వాళ్ళమ్మ. నాన్న ఉన్నప్పుడు నేనేం పట్టించుకోలేదు. నువ్వు ఇప్పుడు ఇంటి పెద్ద. నువ్వేం జేస్తావో నాకు తెలీదు. నువ్వు హ్మ్. చెప్పులు కుడతావా? లేకపోతే ఆటో నడుపుతావా? రిక్షా దొక్కుతావా? ఏం చేస్తావు గానీ యూ హావ్ టు గెట్ మనీ. అచ్చా! సంపాదన నడపాలి, పోషించాలి. నువ్వు పైకి రావాలి అని వాళ్ళమ్మ గట్టిగా చెప్తుంది. అప్పుడు వాడు నిర్ణయం తీసుకొని వాడు వేరియస్ పనులు చేస్తాడు. పేపర్ ఏస్తాడు, ట్యూషన్స్ చెప్తాడు. వాడు మంచి ఇంటెలిజెంట్ ఫెలో. సో, పిల్లలకి ట్యూషన్‌లు చెప్తాడు. ఇలా అలా అలా మెల్లగా సంసారం నెట్టుకొచ్చి వాడు చుట్టుపక్కల అందరికి ట్యూషన్‌లు చెప్తుంటే వాడికి పేరొచ్చేస్తుంది. యాహ్! అరే! ఇంత బాగా చెప్తున్నాడని జనం అంతా యాడ్ అవుతారు. యాడ్ అయ్యే వరకి స్టార్టెడ్ ట్యుటోరియల్. ఒక ట్యుటోరియల్ పెట్టుకుంటాడు. ఇంటర్మీడియేట్ కోచింగ్. ఇవంతా వాడి పేరంతా మారుమోగిపోతేటప్పటికి అక్కడ ఒకాయన రాజయ్య గారని ఒకాయన ఐఐటీ ఇన్‌స్టిట్యూట్ ఒకటి పెట్టి ఉంటాడు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్. ఆయన ఒకరోజు ఈయన్ని పిలిచి ఆయన చనిపోతూ నేను ఇంకా ఎన్నో రోజులు ఉండను. ఇది ఇన్‌స్టిట్యూట్ మీరే మా పిల్లలంతా యూఎస్‌లో ఉన్నారు. మీరే ఇది తీసేసుకొని నడపాలి. నాకు తెలుసు మీరు ఎలాగైనా గాని మీరు తీసుకున్నటువంటి స్టూడెంట్స్‌కి స్ట్రెస్ ఉండకూడదు. వాళ్ళు ఆహ్, సాధించాలి. ఐఐటీ గాని ఏ గోల్ పెట్టుకుంటే అది సాధించాలి అని చెప్తాడు. సో, హి స్టార్ట్స్ దట్ ఇన్‌స్టిట్యూషన్ అన్నమాట. అది ఎంత పైకి తీసుకెళ్తాడు. ఆయనకి ఆహ్, ప్ర గవర్నర్ అవార్డ్ ప్రకటించడం ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి అనుకున్నది సాధించలేనప్పుడు అంటే ఒక్కొక్కసారి ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. మనం ప్లాన్ చేసుకున్నట్టు జీవితం గడవదు. సో, సడెన్ ట్విస్ట్ వచ్చినప్పుడు గూడా కింద పడిపోకుండా బౌన్స్ అయ్యి వాళ్ళ అమ్మ చెప్తుంది గదా! ఎలా పైకి రావాలో అని. బౌన్స్ అయ్యి పైకి రావడమే ఆ స్టోరీ యొక్క సారాంశం. వాడు ఇంకొకతనికి అలాగా ప్రేరణ ఇచ్చి అతన్ని పైకెలా తీసుకొస్తాడనేది ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. హ్మ్. సో, అట్లా మనము మోటివేట్ చేయగలం. ఈవెన్ 'మూల్యం' అని ఇంకొక కథ రాసా. ఆహా! 'మూల్యం' అనే కథ ఏంటంటే, ఒక ఆటో డ్రైవర్ ఒక పిల్లవాడు చెడిపోతుంటే చెప్తాడు. "నువ్వు ఫ్రెండ్స్‌తో చెడిపోతున్నావు. మీ అమ్మ వాళ్ళు ఎక్కడో రైతులు ఎవరో అయ్యుంటారు పాపం. అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే నువ్వు ఇట్లా వృధా చేసి చెడిపోతున్నావు" అని చెప్తాడు. యాక్చువల్‌గా ఆయన స్టోరీ చెప్తాడు. ఆహాహా! టైం అనేదేంటంటే, మనం ఇప్పుడు యూ హావ్ టు పే ది ప్రైస్ ఈవెన్ హ్మ్. బిఫోర్ అన్నా, ఆఫ్టర్ అయినా. ఇప్పుడు హ్మ్. మీరు గనక సరిగ్గా ఉపయోగించుకోకపోతే తర్వాత కష్టపడతారు. ఇప్పుడు మీరు సుఖపడితే తర్వాత కష్టపడతారు. ఇప్పుడు మీరు కొంచెం కష్టపడితే తర్వాత సుఖపడతారు. నేనేందంటే నేను ఆటో డ్రైవర్. ఎందుకు ఇప్పుడు పొద్దున్న లేచి 4 గంటలకి స్టేషన్స్‌కు వాటికి వస్తున్నానంటే, అప్పుడు 4 గంటలకు లేచి మా నాన్న చెప్పినట్టు చదువుకోకుండా, అప్పుడంతా అల్లరి చిల్లరగా తిరిగి ఇప్పుడు నేను కష్టపడుతున్నా. సో, యూ హావ్ టు పే ది ప్రైస్. ముందన్నా, తర్వాతన్నా. మూల్యం చెల్లించుకోక తప్పదు. హ్మ్. అది సారాంశం. సో, అట్లా ఐ వాంటెడ్ హ్మ్. టు మోటివేట్ స్టూడెంట్స్ కానీ, యువతని గాని ఇలాగ. ఓకే. సో, స్టోరీ టెల్లింగ్‌లో మీ రోల్ మోడల్స్ ఎవరండి?
స్టోరీ టెల్లింగ్ లో నాకు చాలా బుక్స్ చదివాను, చాలా మంది ఉన్నారు, కానీ నాకు బాగా మనసుకు ఇంప్రెషన్ కలిగజేసింది యండమూరి వీరేంద్రనాథ్ గారు. హ్మ్. యండమూరి వీరేంద్రనాథ్ గారు తెలుగులో. హ్మ్. ఎందుకంటే ఆయన వెర్సటైల్ రైటర్, సస్పెన్స్, థ్రిల్లర్, మోటివేషన్, దానిలో డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అని నేను చిన్నప్పుడు చదివాను, చాలా ఫ్యాసినేటింగ్ గా చదివాను. తర్వాత మూవీ కూడా వచ్చింది ఛాలెంజ్ అని చిరంజీవి గారితోటి. అది చాలా ఇంపాక్ట్ కలగజేసింది. ఒక 10 పైసలతోటి ఒక వ్యక్తి ఛాలెంజ్ తీసుకొని ఎలా కోటీశ్వరుడిగా మారతాడు, హ్మ్. తర్వాత డబ్బుని తృణప్రాయంగా ఎట్లా పడేస్తాడు అనేది అది ఛాలెంజ్ అది చాలా మనసుకు హత్తుకునేలాగా చేసింది అన్నమాట. రైట్. ఇంగ్లీష్ లో విల్బర్ స్మిత్ గారని ఆహా! ఆఫ్రికన్ రైటర్. హ్మ్. ఆయన డిస్క్రిప్షన్ ఒక్కో బుక్ 800 పేజెస్ ఉంటుంది ఆయనది. హ్మ్. ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, మనకి కథ అంటే ఎలా ఉంటుందంటే, మనం చదువుతుంటే అక్కడ ఏదన్నా మండుతోంది, కాలిపోతుందంటే యూ షుడ్ స్మెల్ దట్. ఆ సెగ మనకి తగలాలి చదువుతుంటే. సో అక్కడ ఏం జరుగుతుంటే అక్కడ భయంకరమైన దృశ్యం ఉంటే యూ షుడ్ ఏమంటారు, వణికిపోవాలి. హుహు. అక్కడ ఆనందం కలుగుతుంటే మీరు ఆనందం, అక్కడ ఏడుపు జరుగుతుంది మీ కళ్ళలోంచి నీళ్ళు రావు. అంటే అంత భావోద్వేగానికి గురి చేయగలరు విల్బర్ స్మిత్. ఐ లవ్డ్ హిస్ లిటరేచర్ అండ్ బుక్. లిటరేచర్ కి స్టోరీ టెల్లింగ్ కి తేడా. లిటరేచర్ అంటే ఏంటంటే దానికి ఛందస్సు, కథ, అనేవి చాలా ఉంటాయి. స్టోరీకి అది ఉండదు. జస్ట్ ఎనీబడి కెన్ బి కనెక్టెడ్. మీకు దాని గురించి ఛందస్సు అక్కర్లేదు, గ్రామ అక్కర్లేదు. బట్ యూ విల్ ఇన్స్టాంట్లీ యూ కెన్ బి కనెక్టెడ్. ఆహా! దట్ ఈస్ ది స్టోరీ టెల్లింగ్. నైస్. నైస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్‌గా మారడానికి దోహదపడిన అంశాలు. ఇంకొకటేంటంటే ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జనాలు దే హావ్ టు టేక్ సమ్ యాక్షన్ అంటే ఒక పర్సుయేషన్ అనేది మనం చేయాలి కదా! దాన్ని మీరు ఎట్లా మౌల్డ్ చేస్తారు ఆ మెసేజ్ అనేది? అంటే సో దట్ Yeah. ఎవరైతే ఆ మెసేజ్ వింటారో వాళ్ళు విట్‌నెస్ చేస్తారో దాని తర్వాత ఆ యాక్షన్ తీసుకునేలాగా మీరు ఎలా వాళ్ళని ఇన్‌స్పైర్ చేస్తారు? బేసికల్‌గా నేనంటే యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ ఉండేది. హుహు. స్టేజ్ ఫియర్ ఉన్న తర్వాత నేనేం చేశాను, ఐ బికేమ్ ఎ డెవలప్‌మెంట్ ఆఫీసర్. వికాస్ అధికారిగా అయ్యాను ఎల్ఐసి. హ్మ్. నా జాబ్ ఏందంటే టు రిక్రూట్ ఏజెంట్స్, గైడ్ దెమ్, మోటివేట్ దెమ్, ట్రైన్ దెమ్ టు డూ బిజినెస్. ఐ డోంట్ డూ బిజినెస్. యాహ్! ఐ విల్ మోటివేట్ దెమ్ టు డూ బిజినెస్. హ్మ్. సో అప్పుడేమైంది, నేను కొన్ని సెమినార్‌లు కండక్ట్ చేయాల్సొచ్చింది. సెమినార్‌లు కండక్ట్ చేయాల్సొచ్చినప్పుడు నేను అక్కడ మాట్లాడాలి ఆడియన్స్‌తో. ఓకే. హుహు. సో ఐ స్టార్టెడ్ స్టేజ్ మీద మాట్లాడటం అనేది నేను ప్రాక్టీస్ చేసుకుంటూ అలాగా నాకు తర్వాత ఏమనిపించింది, నా ఏజెంట్స్ కూడా ఇప్పుడు మన మొబైల్ ఫోన్ చార్జ్ అయిపోయింది అనుకోండి, హ్మ్. మనం బయటకు వెళ్తాం తీసుకుని, కొన్ని గంటలు అయిన తర్వాత చార్జ్ అయిపోతుంది. దెన్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ కనెక్టెడ్ టు ది పవర్ స్టేషన్, రీఛార్జ్ చేసుకోవాలి. అలాగేందంటే మా ఏజెంట్స్ కానీ ఎవరైనా కానీ ఫీల్డ్ ఫోర్స్, మార్కెటింగ్ పీపుల్ బయటకు వెళ్ళినప్పుడు ఎన్నెన్నో రిజెక్షన్స్ అవి ఉంటాయి, వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళు నా దగ్గర కనెక్ట్ కోసం వస్తారు. నేను మళ్ళీ ఐ యూజ్ టు రీఛార్జ్. ఓకే. సో మోటివేషన్ అనేది ఏంటంటే ఒక డైలీ బేసిస్ మీద సాగేటువంటిది. హ్మ్. అంటే జస్ట్ లైక్ ఈటింగ్, బేతింగ్ లాగా డైలీ మనిషికి మోటివేషన్ అవసరమే. ఎందుకంటే ఎవ్రీడే యూ గెట్ డిశ్చార్జ్. అంటే మీకు సెల్ఫ్ మోటివేషన్ హ్యాబిచ్యుయేట్ అయ్యేంత వరకు మీకు ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేది అవసరం ఉంటుంది. ఒక సూపర్వైజర్, ఒక కోచ్ ఉండాల్సి. సో నేను ఐ హావ్ టేకెన్ ది లీడ్ ఆఫ్ దట్ కోచ్ అన్నమాట. కోచ్ కింద, నేను గైడ్ కింద వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉండాలి కాబట్టి నేను అప్గ్రేడ్ అవుతుంటాను. నేను కూడా డిమోటివేట్ అవుతుంటాను కాబట్టి ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మన బయట సోర్సెస్ నుంచి, బుక్ రీడింగ్ ద్వారా కానీ, వేరే వేరే పవర్ఫుల్ స్పీకర్స్ వినడం ద్వారా కానీ మనం వీ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. మనం ఇన్పుట్స్ మనము గిగ్గో అంటారు కదా, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ లాగా. మీరు గార్బేజ్ లోపలేసుకుంటే గార్బేజ్ బయటకు వస్తుంది. మీరు మంచి విషయాలు లోపలేసుకుంటే మంచి విషయాలు బయటకు వస్తాయి. హ్మ్. సో మనం ఎవరితో తిరుగుతున్నాము, ఏం చేస్తున్నాము అనేదే ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం మాట్లాడగలుగుతాం, చెప్పగలుగుతాం, ఇన్స్పైర్ చేయగలం. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఇప్పటివరకు మీరు ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చుంటారు కదా! సో, వాట్లల్లో పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక ఇంపాక్ట్‌ఫుల్ స్టోరీ కానీ, మెసేజ్ కానీ, బాగా ఆడియన్స్‌తో రెసొనేట్ అయింది ఏదైనా ఉంటే దాని గురించి షేర్ చేయండి. మా వాళ్ళకి చెప్తుంటారనమాట ఏజెంట్స్‌కి. బికాస్ వెన్ యూ గో ఔట్ ఇన్ ది మార్కెట్ మోస్ట్ పీపుల్ పుల్ యూ బ్యాక్. యాహ్! ముందుకు పోనీయరు. సో నేనొక స్టోరీ చెప్తూ ఉంటా. చాలా రకాల స్టోరీలు, ఎందుకంటే ఐ స్పీక్ విత్ ది సేమ్ ఆడియన్స్ ఒక్కొక్కసారి కాబట్టి ఐ చేంజ్ ది స్టోరీస్.
అండ్ నేను రైటర్ కాబట్టి బేసికల్ గా అవును. కొత్తదనం ఉండాలి, ప్రతిసారి కొత్తది ఉండాలి. యాహ్! అండ్ నాకు నేను కూడా కొత్తది వినాలనుకుంటా. ఎందుకంటే సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ చేయాలంటే ఇన్స్పిరేషన్ అంత రాదు. హ్మ్. సో ఐ చేంజ్ మై స్టోరీస్. మెసేజ్ మట్టుకు పవర్ఫుల్ గా. హ్మ్. ఒక ఒక దేశంలో ఒక రాజు శత్రు గూఢాచారిని పట్టుకుంటారు. హ్మ్. పట్టుకుంటే రాజు ఏం చేస్తాడు? నీకు మరణ శిక్ష తప్పదు. రాజద్రోహానికి మరణ శిక్ష అనేది ఖచ్చితంగా అమలు చేస్తాం. హ్మ్. బట్ నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా ఇన్ని రోజులు మా కళ్ళు కప్పి పని చేసావు కాబట్టి నేను మీకు ఒక చాయిస్ ఇస్తున్నా. ఆ చాయిస్ ఏంటంటే సులభమైనటువంటి ఉరిశిక్ష కావాలా? లేకుంటే మిమ్మల్ని ఒక కింద కందకంలో పులుల మధ్య వదులుతాం. పైనుంచి ఒక తాడు వేస్తాం. అందరూ చూస్తుంటారు. అప్పుడు మీరు తాడు పట్టుకొని పైకి రావాలి. సో మీరు ఏది చూజ్ చేసుకుంటారు అని అడుగుతాడు. హుహు. ఆయన అంటాడు, తాడుతోటి కందకంలోకి వదలండి సార్, నేను పైకొస్తానంటాడు. సో రాజు ఏం చేస్తాడు? పులుల ఆయనని కింద కందకంలో వదిలిపెడతాడు. పులులు బోన్‌లోంచి బయటకొస్తాయి. పులులు వస్తుంటాయి. వాడు తాడు పట్టుకొని ఎక్కడం మొదలు పెడతాడు. తాడు గ్రిప్పు సరిగ్గా ఉండదు. ప్లస్ పైనుంచి జనమంతా కూడా దే విల్ జీర్ హిమ్. హ్మ్. రాళ్ళేస్తారు, లేకపోతే డిస్టర్బ్ చేస్తారు. "నువ్వు చచ్చిపోతావు. నువ్వు మా దేశానికి ద్రోహం చేశావు" అని అరుస్తుంటారు, తిడుతుంటారు. బట్ వాడు అలాగా పైకొచ్చేస్తాడు ఎక్కి. సో రాజు అడుగుతాడు, "నువ్వు ఎలా వచ్చావయ్యా అసలు పైకి?" చాలా మంది ఇట్లా వాడు తిడుతుంటే డిస్కరేజ్ అయిపోయి వదిలేసి కింద పడిపోతారు గదా! ఆ హ్మ్. పులులు గాండ్రింపు శబ్దానికి భయపడిపోతారు. ఎలా వచ్చావంటే చెవిలోంచి 2 పత్తి ఉండలు ప్లగ్స్ బయటికి తీస్తాడు. తీసి నేను నెగెటివ్ వినను సార్. పాజిటివ్ తోనే పైకొస్తాను. ఐ యామ్ డెఫ్ టు ది నెగెటివ్ థింగ్స్. రైట్. జీవితంలో నెగటివిటీ అనేది వదిలిపెడితేనే మనం ఏదైనా సాధించగలం అని చెప్తాడు. సో మా వాళ్ళకి కూడా నేనేం చెప్తుంటానంటే, మీరు ముందుకెళ్తానంటే నీతో ఏమవుతది? నువ్వేం చేయగలుగుతావు? నీతో కాదు అనేవాళ్ళు 10 మంది ఉంటారు. యూ యూ బీ డెఫ్ టు థాట్. అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ సక్సీడ్ ఇన్ లైఫ్ అని చెప్తుంటాను. ఇట్స్ అన్ ఇంపాక్ట్‌ఫుల్ స్టోరీ అండి. హ్మ్. సూపర్. బావుంది. ఈ స్టోరీ చాలా బావుంది. ఇప్పుడు చివరి క్వెషన్ సార్. మామూలుగా కొంతమంది అంటే ఈ ఎపిసోడ్ విని వాళ్ళు గూడా ఒక స్టోరీ టెల్లర్ గాని, మోటివేషనల్ స్పీకర్ కానీ అవ్వాలనుకుంటే, వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి అసల? అంటే హౌ కెన్ పీపుల్ ఇన్‌స్పైర్ అండ్ అప్‌లిఫ్ట్ అదర్స్ త్రూ దేర్ వర్డ్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్? అంటే మోటివేషనల్ స్పీకర్‌గా అంటే ఎనీబడీ కెన్ బి ఎ మోటివేషనల్ స్పీకర్. ఈవెన్ మనకి అమ్మ, నాన్న కూడా మనల్ని మోటివేట్ చేస్తుంటారు. "నీతో అవుతుంది బాబు, నువ్వు చదువుతావు, నువ్వు కానీ" అని చెప్పి మోటివేట్ చేస్తుంటారు. సో, మనము ఎవరితో ఉంటాం అనేది ముఖ్యం. హ్మ్. మనం డిస్కరేజింగ్ పీపుల్‌తో ఉంటే యూ విల్ బి డ్రాగ్డ్ డౌన్ టు దేర్ లెవెల్. సో, మీరు ఎప్పుడు కూడా నేను కూడా చిన్నప్పటి నుంచి చూజ్ చేసుకుంది ఐ చోస్ ది కంపెనీ ఆఫ్ ది టాప్ పీపుల్. హ్మ్. అంటే మా ఫీల్డ్‌లో చదువుకునేటప్పుడు బాగా చదివే వాళ్ళతోటి, బిజినెస్ చేసేటప్పుడు బాగా బిజినెస్ చేసే వాళ్ళతోటి, ఎవరైతే మనల్ని మోటివేట్ చేస్తారో వాళ్ళతో మనం ఉండాలి. ఎవరైనా గాని స్టోరీ టెల్లర్ అవ్వాలంటే గనక మనం అబ్జర్వేషన్ పెంచుకోవాలి. మనం చూస్తుండాలి ఏం జరుగుతుంది జీవితంలో, సంఘటనలు అన్ని చూస్తుండాలి. వాళ్ళతోటి మనం జనాలతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితేనే మనం ఎమోషనల్‌గా అదే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ అనే బుక్ అనేది ఏందంటే ఒక పేజీ చదివితే ఈ మధ్య బుక్ రీడింగ్ తగ్గిపోయింది. హ్మ్. ఒక పేజీ తిప్పి వాడు మూడో పేజీ దాకా పోవాలంటే ఇంట్రెస్టింగ్‌గా రాయగలగాలి. రాయ్. లేకపోతే వాడు తిప్పడు. ఆ బుక్ పక్కన పడేసిపోతాడు. సో లైఫ్‌లో గూడా అంతే. మోటివేషనల్ స్పీచ్ కూడా అంతే. మనకు తెలిసిపోతుంది. ఆయన డిస్కనెక్ట్ అయిపోతున్నాడా, ఐ కాంటాక్ట్ తెలిసిపోతుంది మనకి. డిస్కనెక్ట్ అయిపోతున్నాడంటే మళ్ళీ మనం ఒక స్టోరీ చెప్పాలి. ఎంకరేజ్ చేయాలి. గ్రాబ్ ది అటెన్షన్. అది ముఖ్యం. హ్మ్. అటెన్షన్ గ్రాబ్ చేయడం అనేది ముఖ్యం. రైట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అటెన్షన్ అనేది ఇప్పుడు అది ఒక పెద్ద కమోడిటీ అయిపోయింది. ఒక పెద్దదది. అది అంటే ఎవ్రీబడీ ఈస్ ట్రైయింగ్ టు యాహ్! స్టీల్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ కదా! మన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్, సోషల్ యెస్. మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అదంతా. సో, యాహ్! యెస్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. అండ్ మీకెలా అనిపించింది టీజీవీ తెలుగులో ఎక్స్‌పీరియన్స్? ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్? యాహ్! వెరీ గుడ్. వండర్‌ఫుల్ నవీన్ గారు. ఐ థింక్ యూ షుడ్ గో టు ప్లేసెస్. చాలా చాలా జరగాలి. మీరు గూడా నేను ఇదివరకు ఎప్పుడో సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఇట్ టచ్డ్ సమ్ 4,00,000, 5,00,000 వ్యూస్. సో మీది గూడా అసలు ఒక పెద్ద స్టేజ్‌కి వెళ్ళాలి. ఓ 25,00,000, 30,00,000 మంది ఆడియన్స్ వచ్చేసి సబ్‌స్క్రైబర్స్ రావాలి. ఇట్స్ ఎ గుడ్ థింగ్ బికాస్ పీపుల్ మనకి మంచి మాటలు చెప్పేవాళ్ళు, మంచి విషయాలు చేసేవాళ్ళు ఉండాలి. రైట్. అది కనెక్ట్ అవుతే వాళ్ళు గూడా లైఫ్‌లో ఎంకరేజ్ అవుతారు.
ముందుకు పోతారు. థ్యాంక్ యూ ఐ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ బ్లెస్సింగ్స్. మీలాంటి వాళ్ళ సపోర్ట్‌తోనే ఇంత దూరం వచ్చాను. అంటే చెప్పాలంటే ఇది కొన్ని సార్లు అనిపిస్తుంది క్విట్ చేయాలా అంటే బట్ అది లేదు ఇంకా. ఐ డిసైడెడ్ ఐ విల్ నాట్ క్విట్. ఫస్ట్ మనం ఏంటంటే వాల్యూ యాడ్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా చెప్పా కదా ప్రస్థానం 3 ఇయర్స్ 8 మంత్స్ అయింది. సో ఇట్ విల్ కంటిన్యూ. చేయండి. ఆల్ ది బెస్ట్. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. వెనకకి పోయే దారి మూసేస్తే ఇంకేముండదు. బర్నింగ్ బ్రిడ్జెస్ అంటారు కదా! ముందుకే వెళ్ళిపోయి వెనక్కి రాలేని పరిస్థితి ఉంటే ఇంక ముందుకే వెళ్తాం. సో మనం ముందుకే వెళ్ళాలి. వెనక్కి అనేది క్వెషనే లేదు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరియు మంచి మంచి విషయాలు తెలిపినందుకు థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనము ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకొక 2, 3 ఎపిసోడ్స్ చేద్దాం ఖచ్చితంగా డిఫరెంట్ Sure. ఓకే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Yeah. సో రవిభూషణ్ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కనెక్టింగ్ మీ విత్ అనదర్ ఆణిముత్యం శివకుమార్ గారు. సో ఇక పొడుపు కథ విషయానికి వస్తే అందరూ మర్చిపోతారు ఇప్పటికి. ఎందుకంటే అలాంటి కాన్వర్సేషన్స్ మనం డ్రైవ్ చేస్తాం ఈ పాడ్‌కాస్ట్‌లో. అందుకే నేను క్వెషన్ రిమైండ్ చేస్తాను. ఉన్న చోటే ఉంటుంది వేళాపాలా చెప్తుంది ఏమిటది? ఎవరైనా గెస్ చేసారా? గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి గోడ గడియారం, వాల్ క్లాక్. ఓకే. సో అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్స్‌లో వింటున్నట్టయితే స్పాటిఫై కానీ, యాపిల్‌లో ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్ రివ్యూ ఇస్తే మీ డబ్బులేం ఖర్చు అవ్వండి. జస్ట్ మన ప్లాట్‌ఫార్మ్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే. సో అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వెషన్స్ ఉన్నా మాకు సంప్రదించండి. ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో చెప్పొచ్చు. మంచి స్పీకర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ గురించి మాకు చెప్పండి. వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లో పిలుద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.